గారు ప్రస్తావిస్తున్నారు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎందుకు డిలే అవుతుందంటే కూడా మీరు గతంలో మీరే అన్యాయం చేశారు, బట్ మేమన్నా కనీసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ అయితే అంటుంది. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ సునీత గారు, మీకు జీనియస్ వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు జితేందర్ గారు, తల్లోజు ఆచార్య గారికి, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. సోదరులు జితేందర్ గారు సరే ముందు వాళ్ళ పార్టీ ఏం చేస్తుంది ఏందనేది చెప్పడం ఒకటే సంతోషం, కానీ తప్పుడు చెప్పిందే తప్పుని పదే పదే మాట్లాడటం అనేది ఈ కాంగ్రెస్ నాయకులకు అనేది బాగా అలవాటు అయిపోయింది. దాన్ని ఒక అదే విధంగా పనిగట్టుకొని మాట్లాడటం ఉన్నారు. ఎందుకు అంటే ఈ దేశంలో బీసీలకి మోసం చేసింది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఇక మళ్ళీ ఎందుకు అంటే ఆ రోజు 1951లో ఎందుకంటే చరిత్ర సందర్భం ప్రస్తావించినారు కాబట్టి చెప్పారు. 1951లో అప్పటి వరకు ఉన్నటువంటి కమ్యూనల్ రిజర్వేషన్స్ తమిళనాడులో కొట్టేస్తే తమిళనాడు వచ్చినటువంటి పెరియార్ నాయకత్వంలో వచ్చినటువంటి ద్రవిడ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రాన్ని అతలాకుతం స్తంభింపజేస్తే అప్పుడు రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లో చేర్చడం జరిగింది. అది చరిత్ర. అది ఆ తర్వాత అక్కడి నుంచి మొదలైనటువంటి ద్రోహము తర్వాత కాకా కలేల్కర్ కమిషను, మండల్ కమిషను, ఇక ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బీసీల పట్ల ఊచకోత వస్తుంది తప్ప రాజకీయంగా ఎన్నడూ కూడా చేయలే. అది వాస్తవం. అది కాదు ఇంకో చర్చ. ఆ పేరు మీద డైవర్షన్. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణలో వాళ్ళు మేమేదో చేస్తున్నాము అదే దేశాన్ని మోడల్ అని చెప్పేసి దేశాన్ని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, ఇలా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కామన్ డిక్లరేషన్ పేరు మీద బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు అన్ని పార్టీలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఏం చెప్పినాం అందరము చెప్పింది ఏంది? తమిళనాడు మాదిరిగా అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపోండి, కేంద్రం మీద ఒత్తిడి పెట్టి దాన్ని సమస్యను పరిష్కరించుకుందామని చెప్పేసి 4 నెలలుగా అందరం చెప్తున్నాం. ఆ పని ఎందుకు చేయలేదు? చేయకపోగా గల్లీలదే రాజకీయం, ఢిల్లీలో అదే రాజకీయం. ఎంతసేపు ఏంటంటే మేము బీసీల కోసం నిలబడ్డాం, కొట్లాడుతున్నాం, మిగతా అందరూ ఏదో తప్పు చేస్తారు, ద్రోహం చేస్తారు, అన్యాయం చేస్తారు, మేము ఒక్కరమే బీసీలకు అని చెప్పేసి ఇదే నమ్మించుకునేటటువంటి ప్రయత్నం. అదే ఇక్కడ ఇందాక మిత్రుడు కూడా ఒక మాట చెప్పిండు. బీసీ రిజర్వేషన్లని గడిచిన 34% ఉన్న వాటిని 23% తగ్గించింది కేసీఆర్ గారని. ఎంత అబద్ధం అండి, ఎంత మోసం మాట ఇది. అబద్ధం. ఇదే అబద్ధాన్ని చెప్పి ప్రజలు కూడా నిజం అనేటట్టుగా అబద్ధాన్ని ప్రచారం చేసింది. ఎప్పుడండి రిజర్వేషన్లు తగ్గింది? దాని నేపథ్యం ఏందండి? ఎవరండి దానికి కారణము? 2010లో ఇదే 2010లో దానికి సంబంధించినటువంటిది 50% సీలింగ్ రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% మించొద్దని చెప్పేసి కృష్ణమూర్తి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పు నేపథ్యంలో మన తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది కేసు వేసింది ఎవరండి? ఆ కేసుకు రిజర్వేషన్లకు సంబంధించి 2013లో అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నది ఎవరండి? అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జానారెడ్డి గారు ఉండి ఆ రోజు కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ఏంటండి? అఫిడవిట్ లో ఈ ఒక్కసారికి మేము ఆ రాష్ట్రంలో 34%ని తగ్గించుకొని ఎన్నికలు నిర్వహించుకునే పరిస్థితులు లేవు. తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నది, కొంచెం రాజకీయంగా మాకు అస్థిర వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ తగ్గించి మేము ఎన్నికలు జరుపుకోలేము, కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. 34%కు మిగతా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కోర్టుకు నిబంధనకు లోబడే 50% రిజర్వేషన్ గరిష్ట పరిమితికి లోబడి ఎన్నికలు జరుపు అఫిడేవిట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అఫిడేవిట్ ఇచ్చి మోసం చేసి ఇవాళ కేసీఆర్ తగ్గించింది. రైట్, నేను చెప్తున్నా సునీత గారు, నేను అడుగుతున్నా, ఒకవేళ నిజంగా కేసీఆర్ గారే బీసీ రిజర్వేషన్లని 34% నుంచి 23%కి తగ్గించుంటే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు తగ్గినాయండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ గారు తగ్గించుంటే ఒక తెలంగాణ తగ్గాలి కదా, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు తగ్గినాయండి? ఎంత మోసం అండి. ఇంకా ఇవాళ బీసీ రిజర్వేషన్లు అనేది మేము ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా మా అందరికి సంబంధించినటువంటి ఆవేదన. కాబట్టి మేము కూడా రాజకీయంగా మాకున్నటువంటి శక్తియుక్తులు అన్ని ఉపయోగించి ఏ రాజకీయ పక్షం కూడా మద్దతుని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము పార్టీలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అన్ని రిజర్వేషన్ల కోసం సంపూర్ణంగా రాజకీయ పార్టీలని
ఒప్పించుకొని అది పనిచేసుకునే ప్రయత్నం. ఆ ఓకే అండి. ప్రయత్నం చేయకుండా మీరు కాంగ్రెస్ పార్టీ అనుకున్నందుకే అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు వచ్చింది అనుకుంటా. మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా రవికుమార్ గారు మళ్ళీ వస్తారు. మేధావులు, బీసీ ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్నా కూడా రిజర్వేషన్లపై వాటి కోసము అన్ని పార్టీలని ఒక రాజకీయంగా ఒత్తిడి చేసినందుకు మళ్ళీ వస్తాను రవికుమార్ గారు. ఆచార్య గారు గుడ్ మార్నింగ్. ఏకగ్రీవ తీర్మానం చేసిన మీరు ఏం తీసుకుపోయిండ్రు? రైట్ రవికుమార్ గారు మళ్ళీ వస్తాను. మళ్ళీ ఆర్డినెన్స్ డ్రామా ఆడినరు. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ డ్రామా నిలబడదు, గవర్నర్ సంతకం చేయడం అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఢిల్లీ అని చెప్పేసి ఇప్పుడు కథలు చెప్తున్నారు. ఓకే, దాని గురించి చర్చిద్దాం, దాని గురించి అడుగుదాం. రవికుమార్ గారు మీరు అన్న వాటికి సమాధానం చెప్తారు, ఒక నిమిషం ఆగండి. ఎస్ ఆచార్య గారు గుడ్ మార్నింగ్. ఎస్ ఇప్పుడు ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అటు స్థానిక